ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, టీడీపీ నేతల వరకు ఈ కేసును పదే పదే ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు అదే కేసులో ఏపీ సిఐడి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కొత్త చర్చకు తెరలేపింది. నిన్నటి వరకు జత్వానీ బాధితురాలని చెప్పిన ప్రభుత్వ యంత్రాంగమే ఇప్పుడు ఆమె బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జత్వానీ చెప్పిన మాటల్ని నమ్మి వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? దర్యాప్తు పూర్తి కాకముందే సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకున్నారు? రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును ప్రచారం చేశారా? ఇప్పుడు వైసీపీ ఏమంటుంది? లెట్స్ వాచ్. ముంబై నటి జత్వానీ కేసు ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుందా? వైసీపీని ఇబ్బంది పెట్టబోయి ప్రభుత్వమే చిక్కుల్లో పడుతుందా అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ సోకిల్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు నటి జత్వానీ కేసు. వైసీపీ అధికారంలో ఉండగా ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా వేధించారంటూ పాత కేసును బయటకు తీసింది కూటమి ప్రభుత్వం. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎక్కువ చర్చల్లో నిలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి జత్వానీని వేధించారంటూ ఆరోపణలు చేసింది. ఈ కేసు ఆధారంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు చేపట్టింది. అయితే తాజాగా ఏపీ సిఐడి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్తో ఈ కేసు మరో మలుపు తిరిగింది. దీంతో ప్రారంభంలో ప్రభుత్వం చెప్పిన విషయానికి ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాలకు మధ్య వ్యత్యాసం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నటి కాదంబరి జత్వానీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం పోలీసులను రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం వినియోగించిందని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ఈ కేసును వాడుకుందని కూటమి నేతలు విమర్శిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. దర్యాప్తు వేగవంతం చేస్తూ అప్పటి కీలక పోలీసు అధికారులపై చర్యలు ప్రారంభించింది. ఈ కేసు ఆధారంగా 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పోలీస్ వ్యవస్థలో కూడా ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, మాజీ డీసీపీ విశాల్ గున్నిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులైతే నటి జత్వానీ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చారు. టీడీపీ ప్రభుత్వం వీరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తే, వైసీపీ మాత్రం చట్టబద్ధంగా విధులు నిర్వహించిన అధికారులను రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకున్నారని మొదటించి ఆరోపిస్తోంది. తాజాగా ఏపీ సిఐడి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కాదంబరి జత్వానీపై కొత్త అభియోగాలు నమోదు చేసింది. డబ్బులు వసూలు చేసేందుకు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు, పలువురిపై ఒత్తిడి తెచ్చేందుకు కేసులను ఉపయోగించుకున్నట్లు సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొనడం రాజకీయంగా సంచలనంగా మారింది. దర్యాప్తులో భాగంగా ఆమె చర్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిఐడి కోర్టుకు వివరాలు సమర్పించింది. దీంతో కేసు పూర్తిగా కొత్త కోణంలోకి వెళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ కేసులో ప్రత్యేకంగా కనిపిస్తున్న అంశం ఏమిటి అంటే, ప్రారంభంలో జత్వానీనే బాధితురాలిగా చిత్రీకరించగా ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థ ఆమె పాత్రపైనే అనుమానాలు వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇది సహజంగానే ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు విచారణ పూర్తి కాకముందే ఐపీఎస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు ముగిసేలోపు అధికారుల్ని నిందితులుగా ముద్రవేయడం సరైన విధానమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. మొదటించే ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుకు ఉపయోగించారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. తాజా సిఐడి ఛార్జ్షీట్తో ప్రభుత్వం చెప్పిన కథలు తారుమారయ్యాయని, నిరాధార ఆరోపణలతో ఐపీఎస్ అధికారుల్ని వేధించారని వైసీపీ విమర్శిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక కేసును అతిగా ప్రచారం చేసి ఇప్పుడు అదే కేసులో దర్యాప్తు వేరే దిశగా సాగుతుండటంతో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. జత్వానీ కేసు ప్రస్తుతం న్యాయ ప్రక్రియలో ఉంది. తుది తీర్పు
ఇంకా రావాల్సి ఉంది. అయితే రాజకీయంగా మాత్రం ఈ కేసు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. ప్రారంభంలో ప్రభుత్వం చెప్పిన అంశాలు, తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, ఐపీఎస్ అధికారులపై తీసుకున్న చర్యలు, తాజా సిఐడి ఛార్జ్షీట్ ఇవన్నీ కలిపి చూస్తే ఈ కేసు కేవలం ఒక క్రిమినల్ కేసుగా కాకుండా రాజకీయ ఆరోపణలు, పోలీస్ వ్యవస్థ, న్యాయ ప్రక్రియల మధ్య జరిగిన కీలక పరిణామంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.